ముందుగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. కుడి వచ్చిన సంఘస్థులకు, ఆన్లైన్ ద్వారా యూట్యూబ్ ద్వారా వింటున్న దేవుళ్ళందరూ కూడా యేసుక్రీస్తు నామమున వందనాలు. దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి మనమంతా సంఘంగా కూడుకొని మరి ఒక గొప్ప సంగతిని పరిశుద్ధ గ్రంథంలో నుండి నేర్చుకుని ఆలోచించే ధన్యత దయచేస్తున్న తండ్రికి యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఆమేన్. ఈరోజు దేవుడు సంఘాన్ని ఆన్లైన్ ద్వారా యూట్యూబ్ ద్వారా వింటున్న ప్రతి ఒక్క బిడ్డని ప్రేమించి మనందరి కోసం ఏర్పాటు చేసిన అంశం ఇదే పరలోకానికి ద్వారం. ఇదే పరలోకానికి ద్వారం. బాప్తిసం తీసుకున్న తర్వాత సత్యవాక్యాన్ని తెలుసుకుని సత్యవాక్యాన్ని విన్న దేవుని కంటే లోకాన్ని ఎక్కువగా ప్రేమించేవారు సంఘాలలో ఉన్నారు. సేవకుడంటే సంఘస్థులు తెలిసో తెలియక చేస్తున్న తప్పులను ఎత్తి చూపిస్తూ సరిచేసేవాడు. ఎందుకంటే మీరు పరలోకం వెళ్ళడం కష్టమైపోతుంది. అలా తప్పులను ఎత్తి చూపించి సరిచేయకపోతే సంఘస్థులు పరలోకం వెళ్ళడము కష్టమైపోతుంది. అందుకే నేనే పరలోకం వెళ్ళాలని కాకుండా సంఘమంతా పరలోకం వెళ్ళే విధంగా సేవకుడు వాక్యం చెప్పాలి. అందుకే చాలా జాగ్రత్తగా మనం ఈరోజు ఆలోచన చేస్తే ఇదే పరలోకానికి ద్వారం అనే సబ్జెక్టు మరి నిజంగా ఎంత ప్రాముఖ్యమైనదో, ఎంత అవసరమో అనేది ఈరోజు మనం జాగ్రత్తగా నేర్చుకున్నాం. దేవుని వాళ్ళరా, చూడండి, పాత నిబంధన కాలంలో దేవాలయము, గుడి అంటే ఆనాడు ఉన్న యూదులకు చాలా పిచ్చి. దేవుని కంటే ఎక్కువగా దేవాలయాన్ని ప్రేమించేవాళ్ళు. దేవాలయం అన్నా, ఆచారాలన్నా, పద్ధతులన్నా వాళ్ళకి చాలా పిచ్చి, చాలా ప్రేమ. ఆ యెరూషలేములో ఉన్న దేవాలయము ఎన్నోసార్లు కూల్చివేయబడ్డది. మరలా కట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే అక్కడ మిగిలిపోయిన ఒక పెద్ద గోడ దగ్గరికి యూదులు ఈరోజు కూడా ప్రతి విశ్రాంతి దినాన అక్కడికి వెళ్ళి కన్నీళ్లు కారుస్తూ ప్రార్థన చేస్తూ ఉంటారట. ఇంకా వాళ్ళకు వచ్చిన సమస్యలు, వాళ్ళ బాధలన్నీ కూడా చీటీలలో రాసి ఆ గోడ సందుల్లో పెడతా ఉంటారట. చూడండి, అంటే వాళ్ళకి ఎప్పుడు మందిరానికి వెళ్ళాలని ఉంటుందట. ఎప్పుడు మందిరానికి మేము వెళ్ళాలనే ఆలోచనలతో ఉంటారట. అంటే మందిరం అన్నా, దేవాలయం అన్నా వాళ్ళకి అంత పిచ్చి ప్రేమ. అందుకే మనకు తెలిసిన మాటనే కీర్తన గ్రంథంలో 84వ అధ్యాయంలో కోరహు కుమారులు రాసిన కీర్తన 84వ అధ్యాయము 10వ వచనంలో రాయబడిన మాట ఒకసారి చదువుదాం దేవుని వాళ్ళారా. నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. అందుకే ఆ మాట చూడండి, దేవుని ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. ఆవరణ లోపల కాదు, బయట గుడి ఆవరణంలో గడిపితేనే 1000 దినముల కంటే శ్రేష్టం. అంటే మరి లోపల గడిపితే ఆలోచించండి, లోపల గడిపితే ఇంకెంత గొప్పగా ఉంటుంది. అందుకే వాళ్ళు చూడండి, ఆ కాలంలో
దేవాలయం అన్నా ఆచారాలు పద్ధతులు అంటే చాలా ప్రాముఖ్యత ఇచ్చేవాళ్ళు దేవుని కంటే ఎక్కువగా. ఇక్కడ కోరహు కుమారులు రాస్తూ, నీ ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద నుండుట నాకు ఇష్టము. చూడండి, భక్తిహీనులు ఈరోజు సంఘానికి రావడము, సంఘంగా కూడుకోవడం అంటే పెద్ద విలువ లేకుండా పోయింది. చాలా మందికి లెక్క లేకుండా పోయింది. వాస్తవానికి అసలు చర్చ్, సంఘం అంటే ఎంత ప్రాముఖ్యమో తెలుసండి. నిజంగా ఈ సంఘము అనేది పరలోకానికి ద్వారం అండి. ఇదే పరలోకానికి ద్వారం. ఇక్కడ లేకుండా ఉన్నవాళ్ళు ఎక్కడున్నట్టు? లోకములో ఉన్నట్టు. సంఘములో లేకుండా ఆదివారం లోకములో ఉంటున్నారు అంటే బాగా ఆలోచించండి. కింద చెప్పిన మాట, భక్తిహీనుల గుడారములు. ఈరోజు ఆదివారమే క్రైస్తవులు గృహప్రవేశాలు, వివాహాలు, ఫంక్షన్లు ఎన్నో చేస్తున్నారు కదా. అంటే అలాంటివి మీలో చాలా మందికి ఆహ్వానాలు వస్తున్నాయి, వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు. సంఘానికి ఎగ్గొట్టి ఈ పరిస్థితి అన్ని సంఘంలో ఉన్నది. ప్రతి సంఘంలో ఈ పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. అంటే సంఘం యొక్క విలువ తెలియక, సంఘం ఎంత ప్రాముఖ్యమో తెలుసుకోక, పట్టించుకోక ఇలాంటివి వాక్యం తెలిస్తే వాళ్ళని ఆదివారము వివాహాలు పెట్టుకుంటారండి. వాక్యం తెలిసిన వాళ్ళు ఎవరైనా ఫంక్షన్ చేస్తారా ఆదివారం? వాక్యం తెలిసిన వాళ్ళు గృహప్రవేశాలు చేస్తారా? అంటే వాళ్ళు చనిపోయింది కాక కొంతమందిని పిలిచి ఆదివారం నాడు చెడగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. కింద మాట అదే చెప్తున్నాడు, భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమున ఉండుట నాకు ఇష్టము. చూడండి ఎంత మంచి మాట, చూడండి ఎంత మంచి మాట. దేవుని సన్నిధిలో, ఆయన ఆవరణములో ఆ భక్తిహీనులు పిలుస్తూనే ఉంటారు. అలా పిలిచే వాళ్ళంతా భక్తిహీనులే. మరి ఆదివారము సంఘముగా రాకుండా, సంఘంగా కూడుకొనకుండా, సంఘానికి వెళ్ళకుండా ఆదివారం నోడు ఫంక్షన్లు పెట్టుకున్న వాళ్ళంతా ఎవరండి? వాళ్ళంతా భక్తిహీనులే. వాక్యం తెలిసిన వాళ్ళు ఎవ్వరు కూడా అలా చెయ్యరు. కానీ వాక్యం తెలిసి కూడా సంఘానికి రాకుండా అలా వెళుతున్నారంటే మనలాంటి వాళ్ళకి చాలా ప్రమాదం. ఎందుకంటే సత్యవాక్యం తెలిసిన తర్వాత మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాక్యాన్ని నమ్ముకొని బ్రతకడానికి ఇష్టపడుతున్న వాళ్ళం మనం. సత్యవాక్యాన్ని అంగీకరించి నమ్ముకొని బతకడానికి ఇష్టపడుతున్న మనం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే లోకము అలాంటి భక్తులు మనం పిలుస్తూనే ఉంటారు. వాస్తవానికి ఒకవేళ మనం అక్కడ వెళ్ళకపోతే ఆ వివాహం ఆగిపోతుందా అండి? ఆ ఫంక్షన్ ఆగిపోతుందా? ఏమి కాదు. అదే నువ్వు సంఘములో ఉంటే నీకు నీ ఆత్మీయ జీవితానికి దీవెనకరంగా ఉంటుంది. నువ్వు సంఘాన్ని ఎగ్గొట్టి అక్కడికి వెళ్ళావనుకో నీ ఆత్మీయ జీవితానికి ప్రమాదమైపోతుంది. ఎందుకంటే సంఘానికి రావడమే పరలోక ద్వారం దగ్గర ఉన్నట్టు. అర్థమవుతుంది దేవుని వల్ల. ఇక్కడికి వచ్చామంటే ఇక్కడి నుంచి పరలోకం వెళ్ళడానికి సులభంగా ఉంటుంది. దేవుడు పెట్టిన రూల్ ఇది క్రమం. ఇది క్రమము. బాప్సం తీసుకున్న తర్వాత సంఘములో చేర్చబడాలి. ఆ సంఘములో ఆరాధనలో ప్రతి ఆదివారము సంఘారాధనలో పాల్గొంటూ సత్యవాక్యానికి లోబడి బ్రతుకుతూ ఉండాలి. అలా సంఘం ద్వారానే పరలోకానికి వెళ్ళాలి. ఈ సంఘం ఏంటిది అంటే ద్వారబంధం. ఇది ద్వారబంధం దేనికి? పరలోకానికి ద్వారబంధం. దేవుని వల్ల బాగా ఆలోచించండి. ఒకనాడు యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద ఉన్న కాలములోనే పేతురు గారి విషయంలో చెప్పిన మాట మనం ఒకసారి ఆలోచిస్తే, సంఘం యొక్క ప్రాముఖ్యత తెలియక చాలా మంది లోకంలో ఉండిపోతున్నారు.
ఆదివారం కూడా లోకంలోనే ఉండిపోతున్నారు, సంఘానికి రావడం లేదు. కానీ ఎక్కడైతే మోసం చేసే మాటలు ఉంటాయో అక్కడ మాత్రము ప్రతి ఆదివారం మిస్సు కాకుండా పోతారు. ఎక్కడైతే యథార్థత నీతివంతంగా ఉంటూ చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారో అక్కడికి మాత్రము రారు దేవుని వాళ్ళారా. అందుకే సంఘము అనేది ఎంత ప్రాముఖ్యమైందో, ఎంత గొప్పదో ఈరోజు మీకు అర్థమవుతుంది. ఎందుకంటే సంఘానికి రాకుండా పనులకు వెళ్ళడం కుదరదు, ఆప్షన్ లేదు. దేవుడు పెట్టిన క్రమం ఇది. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద సంఘ స్థాపించడానికి ఒక ప్లాన్ వేశారు, ఒక ప్లాను తయారు చేశారు. ఎలా అంటే ఒకసారి మనం చూస్తే మత్తయి సువార్త 16వ అధ్యాయము, మత్తయి సువార్త 16వ అధ్యాయంలో యేసు ప్రభువారు భూమి మీద ఉన్న కాలంలో కొంతమందిని అడుగుతా ఉన్నాడు, నా గురించి అసలు ఏమనుకుంటున్న వీళ్ళంతా అని అడుగుతున్న క్రమంలో, ఆ సందర్భంలో మత్తయి సువార్త 16వ అధ్యాయము 11 నుంచి చూద్దాం జాగ్రత్తగా. యేసు ఫిలిప్పుదైన కైసరియా ప్రాంతమునకు వచ్చి మనుష్య కుమారుడు ఎవరని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడగగా వారు చెప్తున్న సమాధానం, కొందరేమో బాప్తిసం ఇచ్చి యోహాన్ అంటున్నారండి మిమ్మల్ని, కొందరేమో ఏలియా అంటున్నారండి, కొందరు ఇర్మియా అంటున్నారండి, లేక ప్రవక్తల్లో ఒకడేమో అంటున్నారండి అని అనేది. అందుకు ప్రభు అడుగుతున్నాడు, మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నానని వారిని అడిగాను. అందుకు సీమోను పేతురు చెప్తున్న సమాధానం చూడండి. అందుకు సీమోను పేతురు, నీవు ప్రభువా, నీవు సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పాను. అప్పుడు ప్రభు అని ఇమ్మీడియట్ గా మాట్లాడుతూ, అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు. అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే గాని నరులు నీకు బయలుపరచలేదు. ఈరోజు మనకి కూడా బయలుపరిచింది తండ్రే. మనం కూడా ఇవన్నీ తెలుసుకుంటున్నామంటే మనకి బయలుపరచబడ్డాయి అలా. అందుకంటున్నాడు, అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిస్తేనే కానీ నరులు బయలుపరచనే గాని నరులు నీకు బయలుపరచలేదు. మరియు నువ్వు పేతురువి. ఇదేంటి పేతురుని తెలియదా వాళ్ళకి అక్కడ? మరియు నువ్వు పేతురువి అంటున్నారు ప్రభువారంటే ఏంటి? ఆయన పేతురుని తెలుసు కదా. మరియు నువ్వు పేతురువి అంటున్నారంటే దాంట్లో ఏదో మర్మము దాగి ఉన్నది. మరియు నువ్వు పేతురువి, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అంటే ప్రారంభ సంఘానికి రిబ్బన్ కట్ చేసింది పేతురు గారే. పేతురు గారి ద్వారా, అపోస్తుల ద్వారా వాళ్ళు కష్టపడి సంఘము ప్రభువులను వాళ్ళ ద్వారా కట్టి ఆ విధంగా ఎంతో మంది రక్షించడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. యేసుక్రీస్తు ప్రభువారు ప్లాన్ చేశారు. అందుకంటున్నాడు, మరియు నీవు పేతురువి, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. ఆ సంఘం ఎంత గొప్పగా ఉంటది అంటే, పాతాళ లోక ద్వారములో దాని ఎదుట నిలువనేరు అని నీతో చెప్పుచున్నాను. అంటే పాతాళాన్ని శాసించే శక్తి సంఘానికి ఉన్నది. కానీ ఆ సంఘాన్ని మానుకొని లోకంలో ఉంటున్నారండి. సంఘాన్ని మానుకుని లోకంలోనికి వెళ్ళిపోతున్నారు. ఆదివారం కూడా ఉండదు. అర్థం ఏంటి? సంఘం యొక్క విలువ అర్థం కావలేదు. ఇది ద్వారం, ఇది పరలోకానికి ద్వారము. ఇదే పరలోకానికి ద్వారము ఏంటి? సంఘము. ఈ సంఘము ద్వారానే దేవుడున్న పరలోకం వెళ్ళాలి అనేది దేవుడు సంకల్పించి ఆ సంఘము ఎంత గొప్పని అని రాస్తున్నాడంటే, ఈ సంఘము చదమ్మా, మరియు పాతాళలోక ద్వారములు దాన్ని ఎదుట నిలువలేరవు. అంటే పాతాళాన్ని శాసించేది సంఘం.
పాతాళాన్ని కూడా శాసించేది సంఘం. వాస్తవానికి పాతాళ లోకం యొక్క తాళపు చెవులు ఎవరి వద్ద ఉన్నాయండి? యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర ఉన్నాయని బైబిల్లో చదువుకుంటాము. అలాంటి పాతాళ లోకాన్ని శాసించేది సంఘం ఇది. అందుకే దేవుని వాళ్ళరా చూద్దాము ఒకసారి ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 18వ వచనంలో. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 18వ వచనం. నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను మృతుడనైతిని కాని ఇదిగో యుగ యుగములు సజీవుడిగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువు గారి గురించి రాస్తున్నారు ఇక్కడ యోహాను గారు. మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవని ప్రభువారు చెబుతూ, అలాంటి సంఘాన్ని పేతురు అనే బండ మీద నేను స్థాపించబోతున్నానని చెబుతూ, అలాంటి సంఘానికి ఎంత అధికారం ఉన్నదని మాట్లాడుతున్నారు. ఆ సంఘము ఎంత గొప్పది అంటే పాతాళ లోకాన్ని శాసించేంత గొప్పదండి. పాతాళ లోకమును శాసించేంత గొప్పది సంఘం. అలాంటి సంఘములో మనల్ని ఎందుకు చేర్చాడు అంటే, ఈ సంఘము ద్వారానే దేవుడున్న పరలోకము రావాలని దేవుని వాళ్ళరా. అందుకే ఖచ్చితంగా ప్రతి ఆదివారము ఎంత బిజీ ఉన్నా ఆదివారము సంఘ కోడికలో పాల్గొనాలి. కానీ ఎక్కడైతే వాక్యం సరిగా ఉండదో, మరి మంచి సాక్ష్యం ఉండదో సేవకునికి, అక్కడ కుప్పలుగా జనం కనబడతా ఉన్నారు. కానీ దేవుని వలన బాగా ఆలోచించాలి. మనము సత్య సంబంధమైన సంఘం ఎక్కడ ఉందో చూసుకొని, ఆ సత్య సంబంధం సంఘముల ద్వారా నేను పరలోకం వెళతానా లేదా అని సేవకుని యొక్క సాక్ష్యం చూసుకొని మనమంతా ప్రతి ఆదివారము సంఘముగా కూడుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఈ సంఘం అంటే మరి ఏందో కాదు, ఈ సంఘము పరలోకానికి ద్వారం. ఈ సంఘమే పరలోకానికి ద్వారం. అందుకే దేవుని వల్లరా ఈ సంఘం ఇంకెంత గొప్పదో, ఈ సంఘము ప్రభు తన సరక్తం చే కొన్న సంఘం ఎంత గొప్పదో పౌలు గారు రాస్తున్నారు. చూడండి, ఎఫెసీ పత్రికలో 3వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 8 నుంచి 11 వరకు చూస్తే, ఎఫెసీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 8 నుంచి 11 వరకు. దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు చూడండి, ఈ సంఘం అనేది ఒక సంకల్పించాడు తండ్రి. అర్థమవుతుందా అండి? ఎప్పుడో ప్రణాళికలు సిద్ధం చేశారు ఇవన్నీ. అందుకే అంటున్నాడు, చదవమ్మ మరలా. దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులు, చూడండి, పరలోకంలో ప్రధానులు అధికారులు ఉన్నారు. ఎవరు పరలోకంలో ఎవరున్నారు? తండ్రినే దేవుడు ఉన్నారు, యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్నారు, దూతలు ఉన్నారు. కానీ ఇక్కడ ఏమంటున్నారంటే, చదమ్మా, పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా, అసలు సంఘము ద్వారా, సంఘం ఎంత గొప్పదంటే సంఘము ద్వారా నానా విధమైన జ్ఞానాన్ని పరలోకములో ఉన్న దూతలకు అధికారులకు తెలపాలనుకున్నాడట. అర్థమవుతుందండి సంఘం యొక్క ప్రాముఖ్యత. సంఘం యొక్క ప్రాముఖ్యత, క్రీస్తు సంఘం ఎంత ప్రాముఖ్యం కలిగింది అంటే, ఈ సంఘము ద్వారా పరలోకంలో ఉన్న దూతలు, అధికారులు ఎవరెవరైతే ఉన్నారో దూతలుగా, ఈ పరిశుద్ధ దూతలుగా ఉన్నారో వాళ్లకు కూడా నానా విధమైన జ్ఞానము సంఘము ద్వారా నేర్పించాలనుకున్నాడు సేవకుల ద్వారా మాట్లాడి. అర్థమవుతుందండి? అంటే వారికి తెలియనామని దేవదూతలకు అన్ని తెలియదా? దేవదూతలకు అన్ని చెప్పలేదు తండ్రి. ఏమి చెప్పలేదు?
దేవదూతలకి కొన్ని మాత్రమే తెలియజేశాడు, అన్ని చెప్పలేదు. ఏమి చెప్పలేదంటే, ఒక లోకం నేను సృష్టిస్తాను, ఆ సృష్టించిన తర్వాత మనిషి అనేవాడు పాపములోకి వెళ్ళిపోతాడు, ఆ పాపము నుంచి మళ్ళా రక్షించడానికి నా కుమారుని పంపిస్తాను, నా కుమారుడు మళ్ళా భూమి మీదకి వచ్చి ప్రాణం పెట్టి రక్తం చిందించి ఆ యొక్క త్యాగం ద్వారా ఒక సంఘము కట్టబడుతుంది. ఆ సంఘము ద్వారా, బాప్టిజం ద్వారా అందరినీ పరిశుద్ధునిగా చేర్చి మళ్ళా ఆ సంఘములో చేర్చి ఆ సంఘము ద్వారా మళ్ళా నేను లోకము తీసుకెళ్తానని దేవదూతలకు చెప్పలేదు. వాటికి తెలియదు అంటే అన్ని విషయాలు దేవదూతలకి తండ్రి చెప్పలేదు. ఇప్పుడు ఎలా తెలియాలనుకున్నాడు? సంఘము ద్వారా తెలియాలనుకున్నాడు. దేవదూతలకి ఇప్పుడు చదవమా, పరలోకమందు ఉన్న పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడని ఉద్దేశించి శోధింప శక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులకు ప్రకటించుటకును సమస్తము సృష్టించిన దేవుని యందు పూర్వకాలం నుండి మరుగయున్న మర్మమును గుర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికి తేటపరచుటకును పరిశుద్ధులందరిలో అత్యల్పడిన నాకు ఈ కృపానుగ్రహించను అంటున్నాడు పౌలు గారు. అంటే సంఘములో చెప్పబడుతున్న మాటలు, సంఘంలో చెప్పుడు సత్యవాక్యము ఎంత గొప్పదో ఆలోచించండి. అర్థమవుతుందా అండి? సంఘానికి వస్తేనే కదా ఇవన్నీ వినేది, సంఘానికి వస్తేనే కదా పరలోక సంబంధ నానావిధ జ్ఞానము బోధింపబడేది, సంఘానికి వస్తేనే కదా సంఘం ద్వారా పనులకు వెళ్ళడానికి సులభంగా ఉంటుంది. బాగా ఆలోచించాలి మనం. అందుకే దేవదూతలకి తెలియని వాళ్ళు, ఆ దేవదూతల్లో అధికారం కలిగిన వాళ్ళు ఉన్నారు కదా, ఆ దేవదూతల్లో, ఆ పరిశుద్ధ దేవదూతల్లో అధికారంగా ఉన్న వారికి కూడా నానా విధమైన జ్ఞానము దేవుడు చెప్పకుండా మర్మంగా ఉంచి ఆ మర్మాన్ని సంఘం ద్వారా తెలియజేయాలనుకున్నాడు తండ్రి. అదే సంఘం అండి, అదే సంఘం. అందుకే సంఘం ఎదుట పాతాళలోక ద్వారములు కూడా నిలవలేవన్నాడు. అంత గొప్ప సంఘం. నువ్వు సంఘములో సత్య సంబంధం సంఘంలో ఉన్నావంటే నువ్వు సేఫ్ కస్టడీలో ఉన్నావని అర్థం. నువ్వు సేఫ్గా ఉన్నావు, నువ్వు లోకంలో నుండి లోకం కోసం బ్రతుకుతున్నావంటే నువ్వు ప్రమాదంలో ఉన్నావని అర్థం. అందుకే దేవుడు ఏమేమి బైబిల్లో రాయించాడో చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదంటాడు. ఆ లేఖనాలు ఎక్కడ చెప్పబడతాయి? సంఘంలోనే కదా, రోడ్ల మీద కాదు కదా, ఇళ్లలో కాదు కదా. యోహాను సువార్తలో రాస్తున్నాడు చూడండి, మనం పాట కూడా పాడుకుంటా ఉంటాం. యోహాను సువార్త 5:39 యోహాను సువార్త 5:39 మనం చదివితే దేవుని వల్లారా, యోహాను సువార్త 5:39 లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు. లేఖనాలు నిత్య జీవం ఉందని దాన్ని పరిశోధన చేయాలన్నా, పరిశీలన చేయాలన్నా, దాన్ని నేర్చుకోవాలన్నా సంఘములోనే జరుగుతుంది కదా, సంఘాలలోనే జరుగుతాయి కదా. సంఘం అనేది ఒక పాఠశాల లాంటిది, దేవుని వారి పాఠశాల లాంటిది. ఈ సంఘంలో ఎన్నో గొప్ప సంగతులు దేవుడు మనకు నేర్పిస్తూ ఉంటాడు. లేఖనాలు పరిశోధన చేస్తూ ఉంటాము. దానిని బట్టి మన నిత్య జీవానికి ప్రిపేర్ అవుతూ ఉంటాం. అర్థమవుతుందండి? అందుకే లేఖనముల యందు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు. అవే మన గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి. ఈ లేఖనాలు, ఈ పాత కొత్త నిబంధన లేఖనాలన్నీ మనం పరిశీలన చేసుకుంటూ వాక్యములోనే నిత్య జీవం కనబడుతుంది కదా, వాక్యములోనే మనకు నిత్య జీవం కనబడు. లేఖనముల యందు నిత్య జీవం కలదంటే అసలు పరలోకం వెళ్ళాలంటే
వాక్యంలోనే మనం ఏం చేయాలి ఏం చేయకూడదు ఇక్కడనే దొరుకుతుంది. అది ఎక్కడ దొరుకుతుంది అంటే సంఘంలో దొరుకుతుంది. ఆ సంఘానికి మనము ఖచ్చితంగా మిస్ కాకుండా ప్రతి ఆదివారం వచ్చి ఆ సంఘంలో సేవకుడు చెబుతున్న సత్య సంబంధమైన సంగతులన్నీ మనం నేర్చుకుంటూ మన బ్రతుకును తీర్చిదిద్దుకుంటూ పరలోకం వెతికితే ఈ సంఘం ద్వారా దేవుడు పరలోకం తీసుకెళ్తాడు. అందుకే సంఘం అనేది పరలోకానికి గవినేది, గవినింగ్ ద్వారమందం, అది ఎంట్రన్స్. నేను లోకంలో ఉంటాను, ఇంట్లోనే ఉంటాను, ప్రార్థన చేసుకుంటాను, పరలోకం వెళ్ళిపోతానంటే కుదరదు. అలా కుదరదు. అవి జరగవు. ఎందుకంటే మోసపోతున్నారు అలా చాలామంది మోసపోతున్నారు. ఈ రోజు నుండి సంఘాలు బయట ఎలా ఉన్నాయండి? సంఘాల పరిస్థితి ఎలాగుంది? ఒక పక్క సంఘం వాడు పెద్ద మీటింగ్ పెడితే మేము కూడా అలాంటి పెద్ద మీటింగ్ పెట్టాలని ఆలోచించే మనస్తత్వాలు కలిగి ఉన్నారు కదా, అవునా కదా? వాళ్ళు ఏం చేస్తే మేము అదే చేస్తాం అంటే ఒకరికొకరు చూపించుకోవడానికి చూస్తున్నారు. కానీ నిజంగా సంఘం ద్వారా పరలోకం వెళ్ళే విధంగా ఉన్నామా లేదా అని చూసుకునే పరిస్థితులు సంఘాలు కనబడుతున్నాయా? మళ్ళా ఆ సంఘాలకు కూడా ఎవరిని పిలుచుకుంటాను? వాళ్ళకు సంబంధించిన వ్యక్తుల్ని పిలుచుకుంటారు. అందరికి అనుమతి దొరకదు అక్కడ. మావాడైనా మా సంస్థ వాడిని అన్నట్టుగా కూడా ఆలోచన కలిగి ఉంటున్నాయి సంఘాలు. అంటే దేవుని వాళ్ళారా చాలా జాగ్రత్త కలిగి ఉండాలి మనము. ఎందుకంటే మనకు తెలుసు మనమున్న కాలములో మన చుట్టుపక్కలనే కొన్ని వాక్యాలు నెరవేరుతూ ఉంటే మనం గ్రహించం. దేవుడు బైబిల్లో రాయించిన మాటలు మన చుట్టుపక్కల నెరవేరుతూ ఉంటాయి. అది మనం గ్రహించాలి, అవి గమనించాలి. ఏంటి మాటలు ఎలా నెరవేరుతున్నాయో చూద్దాం ఒకసారి. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం, 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం. వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడమంటే ఏం చేస్తున్నాయి సంఘాలు? శ్రమ దినాలను ఏర్పాటు చేసుకుని అప్పుడు మాత్రమే వాక్యం ప్రకటించడం, మరి పండుగల పేరు మీద వాక్యాన్ని ప్రకటించడం, యానివర్సరీల పేరు మీద వాక్యాన్ని ప్రకటించడం. దేవుడు అలా చెప్పలేదు కదా. ఇది నెరవేరుతుందా అంటే ఇది ఫిబ్రవరి, మార్చి లేదా ఏప్రిల్ నెలలో వచ్చే ఆ శ్రమల దినాలలోనే వాక్యము ప్రకటించాలి అనే ఆలోచన కలిగి ఉంటున్నారు తప్ప ఎప్పుడైనా సమయం అనేది లేదు. ఎప్పుడైనా మనం ప్రకటించుకుని వెళ్ళిపోవాలని అదే అంటున్నాడు. వాక్యంను ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘ శాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. చూడండి ఎంతమంది చేస్తున్నాడు ఈ పని? ఎంతమంది ఎన్ని సంఘాలలో ఖండించి బుద్ధి చెబుతున్నారు సంఘస్థులను ఆలోచించండి. అందుకే చెప్పాను, సేవకుడు అనేవాడు తాను మాత్రమే పరలోకం వెళ్ళే విధంగా చూసుకోకుండా తాను చూసుకుంటూ సంఘస్థులను కూడా పరలోకం వెళ్ళే విధంగా వాక్యం చెప్పాలి. ఆ పని నేను చేస్తున్నాను, ఆ పని నేను చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే మనమంతా దేవుడున్న పరలోకం చేరాలి. ఎలాగైనా చేరాలి అంటే మనమంత సత్యవాక్యములో కొనసాగాలి, దేవుడు చెప్పిన వాక్యములో కొనసాగాలి. ఆయన ఏం చేయమన్నాడో చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలి. సంఘముగా మనం ఏమి చేసినా సంఘం తరపున చేస్తున్నాం మనం. అందుకే ఎప్పుడు కూడా నేను మీ మీద ఏ భారం పెట్టను. బాగా ఆలోచించాలి. ఎప్పుడు కూడా నేను మీ మీద ఏ భారం పెట్టను. ఎందుకంటే మనమంతా ఎలాగైనా దేవుడున్న పరలోకం వెళ్ళాలని మీకు సాధ్యమైనంత వరకు సత్యవాక్యాన్ని గొప్ప గొప్ప సంగతులు చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఎందుకంటే ఎప్పుడు ప్రభు వచ్చినా మనలో ఎవరు కన్ను మూసినా దేవుడున్న లోకం చేరాలి అనేది మన యొక్క గురి, మన టార్గెట్ అదే. అందుకే దేవుని వల్ల చదవమ్మ. సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుము, ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఎందుకు చెప్తున్నాను ఈ మాట? ఎందుకనగా జనులు ఎలాగుంటారో చెప్తున్నాడు. ఇప్పుడు జరగడం లేదా? ఈ వాక్యం ఎలా నెరవేరుతుందో ఇప్పుడు మీకు అర్థమవుతుంది. ఎందుకు అంటే జనులు ఎలాగున్నారంటే హితబోధను సహింపక. హితబోధ అంటే ఆరోగ్యకరమైన బోధ, నీ ఆత్మను వెలిగించే బోధ, నీ ఆత్మను పనులకు నడిపించే బోధను సహించారట. ఎందుకంటే వాళ్ళు వేరే రకరకాల అలవాటు అయిపోయిన
వాళ్ళ హృదయాలు ఎలాగైపోయాయి అంటే కొన్ని వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు, ఇక దాంట్లోనే వెళ్ళిపోతున్నారు మూస పద్ధతిలో. అలా ఉంటాను గనుక తిమోతి నువ్వేం చేయంటే వాక్యాన్ని ప్రకటించయ్యా, సమయమందును అసమయంలో ప్రయాసపడు. ఆ ప్రయాసపడే క్రమంలో సంపూర్ణమైన దీనిగా శాంతంతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఎందుకంటే జనులు హితబోధను సహింపక, సత్య సంబంధం అనే బోధను సహింపక దురద చెవులు గలవారై తన స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను మావాడే రావాలి, మాకు వాక్యం చెప్పడానికి మా సంస్థ వాడే రావాలి, మా జీడిఎం మా బైబిల్ మిషనోడే రావాలి. ఎలాగుందో చూడండి, మావాడే రావాలి అంటే సత్యవాక్యము పనులకు నడిపించే వాక్యము, గద్దించి బుద్ధి చెప్పే వాక్యము కొద్దు, మావాడే వచ్చి మేము చేసేదే చెప్పి అదే కంటిన్యూ చేసి వెళ్ళిపోవాలనే విధంగా ఉంటుందని రాయబడి ఎన్ని సంవత్సరాలు అయిందండి? 2000 సంవత్సరాలు సుమారుగా. ఇప్పుడు మన చుట్టుపక్కల ఏం జరగడం లేదా? నెరవేరుతుంది కదా ఈ వాక్యము. అందుకంటున్నాడు, జనులు హితబోధన సహింపక దురదచెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొనుకు పోగు చేసుకుని, వాళ్ళకు నచ్చిన బోధకులను ఏర్పాటు చేసుకుని వాళ్ళకి నచ్చిన విధంగా బోధ చేసే వాళ్ళే తెచ్చుకుంటున్నారు. అది చెప్తుంది అక్కడ. తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని సత్యమునకు చెవినీయక, సత్యమనగా వాక్యం, వాక్యానికి చెవినీయకుండా కల్పన కథల వైపునకు తిరుగు కాలము వచ్చును అని ఎప్పుడూ పౌలు గారి ద్వారా దేవుడు పలికించాడు. వచ్చి జరుగుతున్న ఎన్నో మనము చుట్టుపక్కల ఎన్నో చూస్తూ ఉన్నాం. కల్పన కథలు కావాలి, వాళ్ళకు నచ్చిన బోధకులను తెచ్చుకుంటారు, వాళ్ళకు నచ్చిన విధంగా చెప్పాలి తప్ప బైబిల్లో దేవుడు చెప్పమండగా చెప్పే వారిని అనుమతించని పరిస్థితులు వస్తాయని ఎప్పుడో రాయించిన మాట. మనకన్నా ముందు మనమున్న కాలంలో కూడా ఎన్నో సంఘాల్లో మనము ఈ పరిస్థితులు చూస్తున్నాం దేవుని వాళ్ళారా. అంటే చూడండి, దేవుడు బైబిల్ ఒకసారి రాశాడు అంటే సంఘం అనేది సత్యానికి స్తంభము అన్నాడు. సంఘం ఏందట? సత్యానికి, వాక్యానికి స్తంభం. ఇది సంఘం అంటే ఎవరో కాదు, ఒక 10 మంది మన మందిరములో ఆరాధన చేయడానికి కూడుకుంటే అది అదే సంఘం. అర్థమవుతుందండి? అందరు ఏక మనస్సు ఒక సంఘంలో కూడుకుంటే అదే సంఘం కదా. ఆ సంఘానికి సత్యం సంబంధంగా ఉండాలి, కల్పనా కథలు కాదు. 1 తిమోతి పత్రిక రాస్తున్నాడు చూడండి. 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం ఆఖరి మాట చదవమ్మ. 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో ఆఖరి మాట, ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. జీవము గల దేవుని సంఘం ఇది, జీవము గల దేవుని సంఘము. ఈ సంఘము సత్యానికి స్తంభము. చూడండి, సంఘములో సత్యము, ఆ సత్యానికి స్తంభము సంఘము. అందుకే దేవుని వల్లరా ఆదివారము ఎంత బిజీ ఉన్నా, ఎక్కడ ఎంత బిజీ ఉన్నా ఆదివారము పరిగెత్తుకుని వచ్చేస్తుండాలి. తాళాలు పడిపోవాలి ఇంటికి. ఇంకా అప్పుడే దేవుడు నీ ఆసక్తి చూస్తాడు, నీ పట్టుదల చూస్తాడు. ఖచ్చితంగా నా బిడ్డ సత్యాన్ని వెతుకుతున్నాడు, సంఘాన్ని వస్తున్నాడు చూస్తాడు. ఇవన్నీ గమనించిన దేవుడు నీకు కూడా తోడుగా ఉండి నడిపిస్తాడు. అప్పుడప్పుడు వచ్చి అప్పుడప్పుడు ఎగ్గొట్టి అలా ఉండకూడదండి. ఎప్పుడైనా మనము సంఘములో ఆదివారం వచ్చిందంటే మనమంతా కూడా సంఘంలో కనబడాలి. ఎవరెవరు వచ్చానో రాదో దేవుడు చూస్తాడండి. ఎవరెవరు వస్తున్నారో రావడం లేదో దేవుడు చూస్తాడు. అందుకే చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే సాతాన్ అనేవాడు మన ఆలోచనలను తప్పుదారి పట్టించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఒకనాడు పాత నిబంధన కాలంలో సొలొమోను రాజుగా ఉన్నాడు, ఇశ్రాయేలులకు చక్రవర్తిగా ఉన్నాడు. 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు కదా, గొప్ప పరిపాలన అందించాడు. ఆ పరిపాలన అందించిన తర్వాత ఆయన గర్భాన వచ్చిన రెహబాము ఆయన కుమారుడు
రాజుగా సింహాసనం ఎక్కాడు. రాజుగా సింహాసనం ఎక్కిన తర్వాత అదే రాజ్యంలో యెరోబాము అనే వాడు ఉన్నాడు. వీడి తేడా అనమాట. ఈ యెరోబాము అనేవాడు ఎలా కుట్ర చేశాడంటే, వీళ్ళంతా యెరూషలేము దేవాలయానికి ఆరాధన చేయడానికి వెళ్తున్నారు కదా ఇశ్రాయేలీలో, అంత దూరం వెళ్ళడం ఎందుకు, దేవుడు ఇక్కడ లేడా అన్నట్టుగా. ఈరోజు మన మధ్య కొన్న కుటుంబాలు ఈ మాటలు వినబడతా ఉంటాయి. ఎందుకు అక్కడికే వెళ్ళాలా, ఇక్కడ లేడా దేవుడు? దయ్యం మాట్లాడుతుంది, ఇది దయ్యం మాట్లాడుతుంది ఇలాంటి మాటలు. ఆనాడు వాళ్ళు యెరూషలేము దేవాలయానికి ఎంత కష్టమైన వెళ్ళే వాళ్ళు, ఆరాధన చేసేవాళ్ళు కదా. వాళ్ళ మాటలు మనం వింటున్నాం కదా. ఆవరణములో ఒక దినము కంటే 1000 సంవత్సరం, ఒక దినం ఉంటే 1000 సంవత్సరాలతో సమానమైనట్టుగా మాట్లాడుతున్నారంటే వాళ్ళు అంత గౌరవం కలిగి ఆనాడు భక్తి కొనసాగించిన వాళ్ళుగా కనబడుతూ ఉన్నారు. అలాంటి ఆ దినాలలో ఈ యొక్క కుమారు రాజుగా పరిపాలన చేస్తూ ఉంటే, ఈయన పరిపాలన కూడా జరుగుతూ ఉన్నది. అప్పుడు ఇశ్రాయేలుల తప్పుదారు పట్టించడానికి యెరోబాము అనేవాడు ప్రజలు తప్పుదారి పట్టించడానికి ఏం చేశాడో ఒకసారి బైబిల్లోకి వెళ్ళి మనము చదువుదాం. 1వ రాజుల గ్రంథం 12వ అధ్యాయం. 1వ రాజుల గ్రంథము 12వ అధ్యాయము 25 నుండి 30 వరకు. 1వ రాజుల గ్రంథము 12వ అధ్యాయం 25 నుంచి 30 వరకు దేవుని బిడ్డలారా. తర్వాత యెరోబాము ఎఫ్రాయిము మన్యమందు షెకెమును పట్టణము కట్టించి అక్కడ కాపురం ఉండి అచ్చట నుండి బయలుదేరి పెనూయేలును కట్టించెను. ఈ జనులు చూడండి, ఇశ్రాయేలు జనులు యెరూషలేమునకి వెళ్ళి ఆరాధన చేస్తున్నాను కదా. ఈ జనులు యెరూషలేమునందున యెహోవా మందిరమందు బలులు అర్పించుటకును ఎక్కిపోతున్న ఎడల ఈ జన ఉదయము యూదా రాజైన రెహబాము అను తమ యజమాని తట్టు తిరుగును. అప్పుడు వారు నన్ను చూచి యూదా రాజున రెహబాము వద్ద మరలా చేరుదురు. నన్ను విడిచేసి వెళ్ళిపోతారని భయపడుతున్నాడు ఆయన. చంపేసి వెళ్ళిపోతారు నన్ను చంపి యూదా రాజు రెహబాము వద్ద మరలా చేరుదురు. రాజ్యం మరలా దావీదు సంతతి వారదగునని యెరోబాము తన హృదయంలో తలంచి, ఎలాంటి కుట్ర చేశాడు చూడండి. హృదయంలో తలంచి వీళ్ళొకవేళ యెరూషలేములోకి ఆరాధన చేయడానికి వెళితే వీళ్ళంతా మరలా యెరోబాము వైపు, నన్ను విడిచి రెహబాము వైపు వెళ్ళిపోతారు, దావీదు సంతతిగా ఉండిపోతారు. కాబట్టి కుట్ర చేసి ఏం చేశాడు చూడండి, ఒక ఆలోచన చేశారట. తలంచి ఆలోచన చేసి 2 బంగారపు దూడలు చేయించి జనులను పిలిచి యెరూషలేమునకు పోవటం మీకు బహు కష్టము. అంత దూరం ఎందుకు పోతారు, ఇక్కడ లేడా దేవుడు? ఇలాంటి మాటలు ఎలా మాట్లాడతారంటే, అంత దూరం పోవాలన్నా, అక్కడికే పోవాలన్నా, సంఘానికి మన పక్కన సంఘం అంటూ ఉంటారు. వాస్తవానికి దేవుని వాళ్ళరా, సత్య సంబంధమైన సంఘాన్ని వెతుక్కుని దొరికిన తర్వాత అది ఎంత దూరమైనా నువ్వు వెళ్ళాలి. ఎంత దూరమైనా, నాకు దూరం అనొద్దు. నువ్వు నీ సొంత ఖర్చు పెట్టుకుని మీరు ఎంతో ప్రేమతో వాక్యమైన ఆసక్తి కలిగి 10 ఆదివారం వస్తున్నారు. మీరంతా ఎందుకు వస్తున్నారు? సత్యవాక్యంలో మీరు ఉండాలి, పరలోకము కావాలని ఒక మంచి ఆలోచనతో వస్తున్నారు. కానీ సాతాను ఏం చేస్తారంటే, సాతాను ఆలోచన తినగొడతాడు, నీ మనసును చెడగొడతాడు. అంత దూరం వెళ్ళాలని అవసరమా, అక్కడ లేదా ఇక్కడ లేదా అని మాట్లాడుతూ ఉంటాడు. అదే మాట్లాడుతున్నాడు యెరోబాము. ఇక్కడ ఏమంటున్నాడు? ఆలోచన చేసి 2 బంగారపు దూడలను చేయించి జనులను పిలిచి యెరూషలేమునకు పోవటం మీకు బహు కష్టము. ఇశ్రాయేలు వాళ్ళారా, ఐగుప్తు దేశము నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడు ఇవే అని చెప్పి చూడండి. దేవుని రూపంలో దేవుని పక్కకు పెట్టుతూ ఐగుప్తు దేశం నుంచి మేము రప్పించిన దేవుడు ఇవే. 2 విగ్రహాలు చేసి ఈ విగ్రహాలు మీ దేవుడు అని చెప్తున్నాడు అక్కడ యెరోబాము. ఇవే అని చెప్పి, ఒకటి బేతేలు నందును, ఒకటి దాను నందును ఉంచెను. దాను వరకు ఈ 2లో ఒక దానిని జనులు పూజించడం వలన రాజు చేసిన కార్యం పాపమును కారణమే. జనులు కూడా ఎలాగైపోయారు చూడండి.
జనులు కూడా ఎలా తప్పుదారి పోయారో చూడండి. జనులు కూడా మోసం చేయబడ్డారు. ఆయన చెప్పగానే ఇటువైపు తిరిగిపోయారు. పాపం వచ్చేసింది అంటున్నారు అక్కడ. జనులు చేసిన కార్యానికి పాపం వచ్చేసింది అక్కడ. అంటే ప్రజలు కూడా ఎలా తప్పుదారి పట్టిస్తుందో సాతాను బాగా ఆలోచించాలి. సాతాన్ అనేది ముడితే, సాతాన్ అనేది నిన్ను పట్టుకుంటే, ఆ సాతాను నీ బుద్ధిని, నీ ఆలోచనను పక్కదారి పట్టించేస్తుంది. కనుక సత్యం అనేది నీకు ఎంత దూరంలో ఉన్నా, ఆ సత్య సంబంధ సంఘములో ఎక్కడ ఉన్నావో, నువ్వు ఎంత దూరం ఉన్నా ప్రతి ఆదివారం సంఘములో నువ్వు కనబడవలసినది. ఎందుకు? ఈ సంఘము పరలోకానికి ద్వారం. ఈ సంఘమే పరలోకానికి ద్వారము గనక, ఇదే పరలోకానికి ద్వారము గనక, ఇదే పరలోకానికి గవిని గనక, ఖచ్చితంగా ప్రతి ఒక్క విశ్వాసి సంఘములో కనబడాలి, సంఘములోకి రావాలి, సంఘములో వాక్యాన్ని వినాలి, నేర్చుకోవాలి, బ్రతుకులు మార్చుకోవాలి. పరలోకం వెళ్ళే వరకు తమ విశ్వాస భక్తి జీవితాన్ని కొనసాగించుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలి దేవుని వాళ్ళరా. లేదంటే చాలా ప్రమాదం. ఆత్మీయంగా చాలా నష్టపోతాం. అలా నష్టపోకుండా ఉండాలంటే ముందుగా ప్రతి ఒక్క విశ్వాసకి అర్థం కావాల్సింది ఏంటి? సంఘం అనేది పరలోకానికి ద్వారం. ఇదే పరలోకానికి ద్వారం. నువ్వు ఇక్కడ ఉన్నావు అంటే ఇక్కడ నుండి పరలోకం వెళ్ళడానికి సులభంగా ఉంటుంది. నువ్వు ఇక్కడనే లేకపోతే, లోకములో ఉంటే నువ్వు ప్రమాదములో ఉన్నట్టు లెక్క. ఇట్టి మాటలన్నీ కూడా ఏ ఒక్క మాట కూడా వృధాపోకుండా విన్న మీ అందరి హృదయాలలో చెప్పిన నా హృదయంలో దేవుడు సమృద్ధిగా ఫలింపజేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఎంతో గొప్ప ప్రణాళిక ప్రకారం తండ్రి ఎప్పుడో సంకల్పించినైనా మీ సంకల్పం, మీ ఆలోచన, మీ ప్రణాళిక పరలోకము దూతలకు చెప్పకుండా ఆ విషయాలు, ఆ యొక్క జ్ఞానపు సంగతులు అన్నీ కూడా సంఘము ద్వారానే వాళ్ళకి చెప్పాలని, ఆ సంఘములో సేవకుల ద్వారా వాళ్ళకి దూతలకు తెలియచేయాలని సంకల్పించి అలాంటి సత్యసమ సంగతులు ఎన్నో మేము సంఘముగా కూడుకుని నేర్చుకుని ఆలోచించి ధన్యత దయచేస్తున్న దేవా స్తోత్రాలు, వందనాలు నాయన. అవును తండ్రి, సంఘమే పరలోకానికి ద్వారమని, ఈ సంఘము ద్వారానే పరలోకం వెళ్ళాలని, ఈ సంఘము ఎంత గొప్పదంటే పాతాళ యొక్క ద్వారములు కూడా సంఘం మీద నిలవలేరవని, పాతాలను శాసించేంత గొప్పది సంఘమని మాతో మాట్లాడవనైనా తెలియజేసావు తండ్రి. అందును బట్టి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి సంఘంలో ఎవరు కూడా సంఘానికి కొడుకునే విషయంలో, ఆరాధన విషయంలో, ఆదివారం ఆరాధన విషయంలో ఎవరు కూడా శ్రద్ధ చేయకుండా, ఈ సత్యాన్ని విన్న బిడ్డలు ప్రతి ఆదివారం సంఘానికి వచ్చి మేము ఆరాధించి ఎన్నో గొప్ప సంగతులు నేర్చుకుని తమ బ్రతుకులు మార్చుకుని వారి మీకోసం బ్రతుకుతూ కొంతమంది బ్రతికించడానికి ప్రయత్నం చేసే శక్తిని దయచేయండి తండ్రి. ఇప్పటి వరకు నా ద్వారా మాట్లాడిన ప్రతి మాట విన్న సంఘస్థులందరూ ఉదయాలలో, ఆన్లైన్ ద్వారా, యూట్యూబ్ ద్వారా వినబోతులందరూ ఉదయాలలో ఫలింపచేయండి తండ్రి. మేమంతా కూడా కేవలం వాక్యము చదివి విని వదిలిపెట్టి మమ్మల్ని మేము మోసపరచుకోకుండా విన్న మాటల ప్రకారంగా జీవించే ధన్యత దైత్యమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ మా ప్రభువును మా రక్షకుడును మీ ప్రియ కుమారుడు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యు ఆల్.